ప్రకాష్ నగర్ ఆ ఏరియాలో ఇందాక ఇష్యూ అయితే జరిగింది కదా. ఆ ఇష్యూ మీద చాలా మంది 200 మంది ఆ ఏరియా నుంచి రావడం జరుగుతుంది. సో దానం నాగేందర్ అనే వ్యక్తి ఎన్నో రోజులుగా 20 ఏళ్ళుగా అక్కడ ఉన్న బస్తీ వాసులందరినీ కూడా ఖాళీ చేపించడం కానీ, వాళ్ళ ల్యాండ్లు కానీ కబ్జా చేయడం కానీ, వాళ్ళని మాత్రం చాలా హింసించడం కానీ జరుగుతుందని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రశ్నించడానికి దరఖాస్తు పెట్టుకోవడానికి ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఆ ఏరియా నుంచి ఒక ఆవిడ వచ్చారు. చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా? మాకు 20 ఏళ్ళ నుంచి ఏం ప్రాబ్లం లేదు. మాకు కరెంటు బిల్లు కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, రోడ్ వచ్చింది, ఆ డైలీస్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ధననాయందరి అటు పక్క బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆ బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్ పొంటి ఇంకో కాల్జాగా ఉన్నది, ఎకరం 2 ఎకరాలు. అయితే ఇక మళ్ళా 2 ఎకరాలలో కట్టుకొని మావి కూడా తీసుకొని మావి 300 ఇళ్ళ దాకా ఉన్నాయి. అవి 300 ఇళ్ళు కూడా మీకు ఎంతో అంతో ఇస్తాం, మీరు కూడా లేచిపోండి, మేము కాంప్లెక్స్ కట్టుకుంటాం అని మమ్మల్ని రౌడీలో పెట్టి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి రౌడీలో పెట్టి ఇక మమ్మల్ని బెదిరిస్తుడు చేసుడు. మీరు పోండి, ఈడేమున్నది, ఎంతో అంతో ఇస్తాం తీసుకొని పోండి, ఈ నెల అయితే పోతారు, ఈ 2 నెలలు అయితే పోతారు అని ఇట్లా బెదిరిస్తాడు. బెదిరిస్తాడు అని ఇక ఈడికి వస్తే ఈడు కూడా మళ్ళీ వాడు వచ్చిండు. ఆయన ఎవరు ఇంతకీ మీకు తెలుసా? వాళ్ళ మనసులే, వాళ్ళ మనుషులే. ఏం చేయడానికి వచ్చిండు అసలు? ఇప్పుడు మేము ఏమేమి మాట్లాడతాం, ఈడ ఎవరితోటి ఏం మాట్లాడతాం అని ఎవరు ఎక్కువ మాట్లాడతారో ఆ మాట్లాడినే రికార్డు చేసుకొని పోయి మళ్ళీ రాత్రికి బెదిరిస్తాం. రాత్రి బెదిరించడం అంటే ఏం చేస్తారు ఎగ్జాక్ట్గా? రాళ్ళతోటి కొట్టుడు, రబ్బర్తోటి కొట్టుడు, మీరు పోనిరా, మీకు 10 రూపాయల సొమ్ము ఉన్నది కదా, రూపాయి ఇస్తాం. రౌడీలు ఉన్నారు తెలంగాణ వద్ద. ఎంతమంది ఉంటారు వాళ్ళు? వాడు పైసలు ఉన్నాడు. మేము ఒకరొకరం కష్టం చేసుకొని ఎట్లా కష్టం చేసుకున్న వాళ్ళం కట్టినా వస్తాం. ఒకరొకరం ఏం చేయగలుగుతాం వాళ్ళను? మేము తెలంగాణ వస్తాం, ఏం చేస్తాం అని మా వానభయం ఉన్నది. మరి ఏం చేస్తారు వాళ్ళను? వాళ్ళు లేకుండా కావాలి, ఆడ లేకుండా అయితేనే మాకు డౌట్ క్లియర్ అవుతుంది. మీరు లోపలికి వెళ్ళారు? ఎంతకి పోయి వచ్చినాం. ఏమన్నారు? ఏమనలేదు, తీసుకున్నారు, డాక్యుమెంట్లు తీసుకున్నారు. 200 మంది కలిపి ఒకటే దరఖాస్తు పెట్టారా, ఒక్కొక్కరు సపరేట్గా పెట్టారా? అందరం ఒకటే పెట్టినాం. ఒకటే పెట్టిరా?